యువర్ ఆనర్, తమ ముందు నిలిచి ఉన్న ఈ ప్రభాకర్ని ముద్దాయిగా నిరూపించేందుకు ఆధారాల అవసరం లేదు, సాక్ష్యాలు అక్కర్లేదు. కారణం 10 మంది ముందు దారుణంగా ఒక పోరాటం జరిపి వీరు హత్యలు చేశారు. వీరిచే హత్య చేయబడినది సాధారణ వ్యక్తులు కారు. ప్రజల కోసం సేవ చేసే ఒక ఎమ్మెల్యే, చట్టాన్ని సవ్యంగా కాపాడుతున్న ఒక పోలీసు అధికారి, అంతేకాదు ఒక జిల్లానే కంట్రోల్ చేసే ఒక కలెక్టర్, తెలుగుగడ్డలో బీభత్సం సృష్టించి ఈ హత్యలు చేసిన వీరిని శిక్షించడానికి ఈ విచారణ అవసరం లేదు అని నేను మనవి చేస్తున్నాను. మిస్టర్ ప్రభాకర్, హత్య చేసిన నేరాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నా మనస్సాక్షి ప్రకారం నేను నేరస్తుణ్ణి కాను. యువర్ ఆనర్, మీరు అడిగిన ప్రశ్నకు బదులు చెప్పకుండా మరీ పొగరుగా మరొక బదులు చెప్తున్నారు. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీరు నేరారోపణ చేశారు, కానీ వారు కాదని నిరాకరిస్తున్నారు. వారే నేరస్తులని మీరు నిరూపించాలి. ఎస్ మై లార్డ్. మిస్టర్ ప్రభాకర్ ఇంతకు ముందు ఒకసారి పోలీస్ స్టేషన్లో దూరి పోలీసులే చావగొట్టారు కదూ? అది ముగిసిపోయిన కథ. ఇప్పుడు జరిగిందే మీరు విచారణ చేయాలి. పోలీస్ స్టేషన్కి కోర్టుకి వస్తే మీరు చేసిన పాత తప్పుల గురించి అడుగుతాం. నేను నిరపరాధినని ఆ న్యాయమూర్తి చెప్పిన తర్వాత తప్పని మీరు చెప్తే న్యాయస్థానాన్ని అవమానించిన నేరం మీద మిమ్మల్ని బోన్లో ఎక్కించాల్సి వస్తుంది, తెలుసా? మిస్టర్ ప్రభాకర్, మీరు ఒక వకీల్ని పెట్టి వాదించడం మంచిదనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చట్టం తెలియదు. నాకు ధర్మం తెలుసు, న్యాయం తెలుసు, నీతికి తలవంచడమూ తెలుసు. మీరు బదులు చెప్పడానికే ఈ బోన్లో నుంచున్నారు, ప్రశ్నించడానికి కాదు. నన్ను నేరస్తుడిగా నిరూపించేందుకు మీరు ప్రశ్నలు వేస్తున్నప్పుడు నేను నేరస్తుడిని కానని నిరూపించేందుకు నాకు ప్రశ్నలు అడిగే హక్కు ఉంది. మిస్టర్ ప్రభాకర్, నేరం చేశారా లేదా? లేదు యువర్ ఆనర్, నేను హత్యలు చేయలేదు, నా కర్తవ్యాన్నే చేశాను. కర్తవ్యాన్ని చేశాను అంటున్నారు, కానీ 3 హత్యలు కదా మీరు చేశారు. యువర్ ఆనర్, వీరభద్రాన్ని పట్టుకోవాలి, వాడు అరాచకాల్ని అరికట్టాలి, ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి. ఇదే గవర్నమెంట్ నాకు ఇచ్చిన ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని నేను పూర్తి చేశాను. ఇది నేరం ఎలా అవుతుంది? మరైతే మీరు వీరభద్రాన్ని చంపుండాల్సింది. అది మానేసి ఎమ్మెల్యే, డిఎస్పీ, కలెక్టర్లను కాల్చడానికి కారణం ఎవరో గొప్పవాళ్ళని మీలో ఏర్పడిన గొడవలు. సూటిగా చెప్పాలంటే మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, దానికి న్యాయం జోడిస్తున్నారు, కర్తవ్యం అని కథలలుతున్నారు. నో, ఇంతవరకు నా జీవితంలో నా కింద వాళ్ల మీద నాకు హీన దృష్టి లేదు, పై వాళ్ల మీద ఈర్ష్యాసూయలు లేవు. ఈ దేశంలో నేరాలు జరగకుండా ఆపి తీరాలంటే నేరస్తుల్ని అంతం చేస్తే సరిపోదు, నేరస్తుల సృష్టికి కారణమైన వాళ్లను అంతం చేయాలి. అందుకే వీరభద్రం సృష్టికి కారణమైన ఎమ్మెల్యేని కాల్చాను, డిఎస్పీని కాల్చాను, వాళ్ళకు తోడుగా ఉండే కలెక్టర్ని కూడా కాల్చాను. అప్పుడు వీరభద్రుని తప్పు చేసేలా రెచ్చగొట్టింది వీళ్ళేనంటారా? ఖచ్చితంగా వాళ్లే. తప్పుడు దారిలో కోట్ల కొద్ది డబ్బు సంపాదించాల్సిన అవసరం వీరభద్రానికి లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు మిస్టర్ ప్రభాకర్? ఎస్ యువర్ ఆనర్, వాడి బిడ్డల్ని కారులో కాన్వెంట్ కు పంపించాలనుకుంటే అందుకు డబ్బు కావాలి. ఒంటి నిండా నగలేసుకుని వేళ వేళకో చీర కట్టి వాడి భార్య ఆడంబరంగా బతకాలి అనుకుంటే అందుకు డబ్బు కావాలి. ఏసీ రూముల్లో జీవితం అనుభవించాలనుకుంటే అందుకు డబ్బు కావాలి. వాడి కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ లో ఉద్యోగం ఇప్పించాలనుకుంటే మంత్రులకు ఇవ్వడానికి డబ్బు కావాలి, ఎమ్మెల్యేస్కి ఇవ్వడానికి డబ్బు కావాలి. లేక వాడొక రాజకీయవాదై ఉంటే పార్టీ సాగించడానికి డబ్బు కావాలి. కానీ స్వేచ్ఛగా బ్రతకలేక అడవిలో చాటుమాటుగా బ్రతుకుతూ కట్టుకున్న పెళ్లాంతో కేవలం ఒక సగటు మనిషిలా ఒక్కరోజు కూడా ప్రశాంతత లేని వాడికి ఏ క్షణంలోనైనా పోలీసులు పట్టుకుంటారే అన్న భయంతో ప్రతి నిమిషం ఒక యుగంలా గడిపేవాడికి ఎందుకు సార్ డబ్బు కావాలి? ఆ ఎమ్మెల్యేకి డబ్బు కావాలి, డిఎస్పీకి డబ్బు కావాలి, కలెక్టర్కి డబ్బు కావాలి. వాళ్ళంతా ప్రజల్లో ఉన్నందువల్ల దొంగతనంగా సంపాదించబడానికి ఒక వ్యక్తి కావాలి. అందుచేత వాళ్ళ చేత సృష్టించబడిన వాడే ఈ వీరభద్రుడు. అయితే వీరభద్రం మంచివాడంటున్నారా? లేదు, వాడిలో కూడా మానవత్వం ఉందని చెప్తున్నా. ఆశపడి ఒక పిల్లని ఎత్తుకెళ్లిన వాడు అది ఇంకొకటి వల్ల గర్భవతి అయిందని తెలిసిన తర్వాత ఆశ్రయం ఇచ్చి ఆదరించిన వాడు వీరభద్రుడు. ఆశ్రయం ఇచ్చింది ఆమెను కాపాడేందుకు కాదు, అతన్ని బయట పెడుతుందనే భయంతో కావచ్చుగా. ఆ విధంగా వాడు భయపడితే ఆమెను కూడా హత్య చేసేవాడే. ఎందుకు చేయలేదు? బయట పెట్టే వాళ్ళను చంపించే రాజకీయవాదుల కంటే, అధికారుల కంటే వీరభద్రుడు మోసగాడు కాడు. మీరొక గవర్నమెంట్ సర్వెంట్ అని మర్చిపోకండి. నేను గవర్నమెంట్ సర్వెంట్నే, కానీ గవర్నమెంట్ ప్రజల సర్వెంట్. అది తెలుసా మీకు? మీరు కూడా, ఏ న్యాయమూర్తి కూడా ప్రజల సర్వెంటే. మిస్టర్ ప్రభాకర్, మీరు వాళ్ళను సజీవంగా తీసుకొచ్చి చట్ట సమక్షంలో నిలబెట్టాల్సింది, చట్ట ప్రకారం వాళ్ళను శిక్షించేలా చేయాల్సింది. ప్రజలకు నిజం తెలిసేందుకు గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ నియమించింది. ఎంక్వైరీ కమిషనా? ఇంతవరకు ఇండియాలో ఏ ఎంక్వైరీ కమిషన్ అయినా ఫలితాన్ని తేల్చిందా? ఏ రాజకీయవాదైనా శిక్షించబడ్డా? పొరుగు దేశంలో మోసం చేసిన ప్రధాన్ని కూడా పదవులోంచి దించేశారు, ఒకరికి మరణశిక్ష కూడా విధించారు. ఇండియాలో ఆ విధంగా ఏ రాజకీయవాది శిక్షించబడలేదు. అయితే ఇక్కడున్న రాజకీయవాదులెవ్వరూ తప్పులే చేయలేదా? రాజకీయాల్ని, రాజకీయ నాయకుల్ని విమర్శించే హక్కు మీకు లేదు. ఎందుకు లేదు? ప్రజలకు మంచి చేస్తామని వాగ్దానాలను చేసే కదా ఓట్లు అడుగుతున్నారు. ఆ వాగ్దానాలను మర్చిపోతే మాకు నిలదీసి అడిగే హక్కు లేదా? ప్రతిపక్షం వారు పాలకపక్షం వారిని మోసగాళ్లని, దొంగలని అంటున్నారు.
ప్రజలది నమ్మి ప్రతిపక్షాల వారిని పాలకపక్షం చేస్తే వీళ్ళు వాళ్ళని దొంగలంటున్నారు. నిన్న వాళ్ళను దొంగలన్నారు, ఇవాళ వీళ్ళను దొంగలంటున్నారు, రేపు ఎవరినైనా దొంగలంటారు. దాని గురించి మీకేమిటి? ఇప్పుడు మనకు ఎవరు దొంగలన్నది వాదన కాదు. కమ్ టు ద పాయింట్. ఒకడు నేరస్తుడు అని మీకు తెలిసినా కూడా సాక్ష్యం లేదని వాణ్ణి విడుదల చేస్తున్నారు. అందుకే వీరభద్రుడు సాక్షిగా మారతాడని వాణ్ణి చంపేశారు ఈ ఎమ్మెల్యే, డిఎస్పీ, కలెక్టర్ ముగ్గురు. నేను వాళ్ళను చంపకుండా ఉంటే ఒక వీరభద్రుణ్ణి కాదు, కోటి వీరభద్రుల్ని వాళ్ళు సృష్టించగలరు. అందుకని మీరే వాళ్ళని షూట్ చేయడం ఏ విధంగా న్యాయం? రేపు దీన్ని ఆసరాగా తీసుకుని తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించేందుకు అందరూ తుపాకులు తీయడం ఆరంభిస్తే ఈ దేశం ఏమవుతుంది? తప్పు చేసిన వాళ్లను నడి రోడ్డులో జనం షూట్ చేస్తారన్న భయంతో అధికారులు మారడానికి ఇదో మంచి ఉదాహరణ కాకూడదా? మిస్టర్ ప్రభాకర్, మీరు చేసింది చట్టవిరుద్ధమైంది. ఆపదొచ్చినప్పుడు ఆత్మరక్షణకై కాల్చినా తప్పు లేదని చట్టమే చెప్తోంది. వాళ్ళ వల్ల ప్రజలకు ఆపద కలిగింది. ప్రజల ఆత్మరక్షణకై నేను కాల్చాను కనుక నేను చట్టబద్ధంగానే చేశాను. ఓహో, మీరే తీర్మానించుకుంటే మరి గవర్నమెంట్ ఎందుకు? యువరానా, వీరభద్రుడి వల్ల మా డిపార్ట్మెంట్ లోను, పోలీస్ డిపార్ట్మెంట్ లోను చచ్చిన వాళ్ళు 160 మంది. వాళ్ళకి వీరభద్రానికి కుటుంబ కలహాల, బంధుత్వ గొడవల, ప్రత్యేక విరోధాల ఏమీ లేవే. గవర్నమెంట్ కోసం వెళ్లిన వాళ్ళు ఈ రోజు ప్రాణాలతో లేరు. గవర్నమెంట్ వాళ్ళ కుటుంబాలకు ఇచ్చిన డబ్బు 20,000. ఒక ప్రాణం ఖరీదు ఒట్టి 20,000 రూపాయలైనా ఈ రోజు ఆ కుటుంబాల ఆధారం లేకుండా అనాథలుగా భవిష్యత్తే ఒక ప్రశ్నార్థకంగా అల్లాడుతున్నారు. ఆ నష్టాన్ని మీ చట్టం తీర్చగలుగుతుందా? వీరభద్రుడి వల్ల మరణించిన ఆ ఊరి ప్రజలకు మీ చట్టం ఎలా న్యాయం చేస్తుంది? వాళ్ళు మాత్రమే కాదు, వాడిని పట్టుకోవడానికి వెళ్ళిన కారణంగా నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి ఈ రోజు ప్రాణాలతో లేదు. ఆవిడ నాకు తిరిగి కావాలి. తీసుకొచ్చే శక్తి మీ చట్టానికి ఉందా? దీనంతటికీ కారణమైన వాళ్ళని నేను చంపడం తప్పని ఈ కోర్టు బయట గుమిగూడి ఉన్నారే, ఆ ప్రజల్ని చెప్పమనండి. ఆ తీర్పును నేను శిరసా వహిస్తాను. మీరు హత్యలు చేశారు, జనాభి హత్యలు కావంటే అది నిజమవుతుందా? బిచ్చగాడైనా సరే, అనర్హుడైనా సరే, జనం ఓట్లు వేస్తే వాళ్ళని మీరు ఎమ్మెల్యేలుగా అంగీకరించడం లేదా? ఎంపీలుగా గౌరవించడం లేదా? అర్హత లేని పార్టీకి జనం ఓట్లు వేస్తే ఆ పార్టీని రూలింగ్ పార్టీగా గవర్నర్ ఆహ్వానించడం లేదా? వాళ్ళని మంత్రులుగా ఒప్పుకోవడం లేదా? అడిగితే ప్రజల తీర్పే పరమాత్మను తీర్పు అని చెప్తారే, వాటికంతా ప్రజల తీర్పును అంగీకరిస్తున్నారు. ఇప్పుడెందుకు సార్ అంగీకరించడం లేదు? యువరానా, రాజ్యాంగ చట్టాన్ని సృష్టించే ఎమ్మెల్యే, నిర్వహించే కలెక్టర్, కాపాడే డిఎస్పీ, వీళ్ళ ముగ్గురు చట్టాన్ని గౌరవించకుండా వ్యతిరేకంగా ప్రవర్తించారు. 4 వేదాలు తెలిసిన బ్రాహ్మణుడు తప్పు చేస్తే మిగతా వాళ్లకు విధించే శిక్ష కంటే 2 రెట్లు శిక్ష ఎక్కువ విధించాలని మనుధర్మం చెబుతోంది. ఆ మనుధర్మ సాంప్రదాయంలోనే ఇండియా రాజ్యాంగ చట్టం ఏర్పరచబడింది. వీరభద్రుణ్ణి ప్రాణాలతోనో శవంగానో తీసుకురమ్మని ఆర్డర్ వేసింది ఈ గవర్నమెంటే. అలా వీరభద్రుణ్ణి శవంగా తీసుకొచ్చుంటే ఈ న్యాయస్థానం నన్ను నేరస్తుడిగా ముద్ర వేసేది కాదు. వాడి కంటే 2 రెట్లు ఎక్కువ శిక్షించబడాల్సిన ఎమ్మెల్యే, డిఎస్పీ, కలెక్టర్ వాళ్ళను చంపడం మాత్రం ఎలా నేరమవుతుంది? గవర్నమెంట్ అనేది ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడలేదు. ప్రజల చేత సృష్టించబడిందే గవర్నమెంట్, ప్రజల కోసమే గవర్నమెంట్. వాళ్ళిచ్చిన హక్కులతోనే మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీరు న్యాయమూర్తి. ఆ శక్తివంతమైన ప్రజల్ని చెప్పమనండి. నేను నేరస్తున్నో కాను. ప్రజల తీర్పే పరమాత్ముని తీర్పుగా స్వీకరిస్తాను. ఇటువంటి అపరాధాలు ఎవరు చేసినా క్షమార్హులు కారు. ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కానే కారు. ప్రజలే ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని సక్రమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయండి.